రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటూ టికెట్ రేట్లు మాత్రం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్. డిప్యూటీ సీఎం పదవిని స్వలాభానికి ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు ఆయన. సూపర్ 6 హామీలన్నీ అమలు చేయించే బాధ్యత తనదేనని ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కనీసం సొంత శాఖలను కూడా పట్టించుకోకుండా పక్క శాఖల్లో వేలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు విజయ్ కుమార్. వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ అనేక రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారు. అతను ఓన్ కాన్స్టిట్యున్సీలోనే అట్రాసిటీస్, విమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే ఈ మంత్రి ఎక్కడ కూడా పరామర్శించింది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, ఇచ్చిన మేనిఫెస్టో చేయుడు అని ప్రజలు అనుకుంటున్న సమయంలో నేను నిలబడి చేయిస్తాను, ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేయిస్తాను అని గ్యారంటీ ఇచ్చి ఏ ప్రామిస్ అమలు అవ్వకపోతే అందులో ఇంటర్ఫియర్ అయ్యి పనిచేయాల్సినటువంటి పని మానేసి సినిమాలు చేసుకుంటూ, సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు, వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ అసలు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో, నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు. కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంచుకోవడానికి మీరే పరిశీలి చేసి నేనే రేట్లు పెంచుకునేట్టుగా చేయించానని మీరే చెప్పుకుంటున్నారు.